ఓం నమ శివాయ. జ్వాలాతోరణం విశిష్టత. కార్తీక పున్నమి వేళ శివాలయంలో జ్వాలాతోరణం దర్శించడం సాంప్రదాయం. కర్రలతో తోరణంలా కట్టి నెయ్యితో తడిపిన గుడ్డ లేదా ఎండుగడ్డిని చుట్టి వెలిగిస్తే అది జ్వాలాతోరణం అవుతుంది. శివపార్వతులను పల్లకిలో ఉంచి దీని కింద నుంచి త్రిప్పుతారు. తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్నతి అనే త్రిపురాసురులను పరమశివుడు సంహరించింది కార్తీక పౌర్ణమి నాడు. అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు జిల్లేడు, మారేడు పూలతో శివార్చన చేయడం మంచిదని పురోహితులు చెబుతారు. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసి స్వామికి దర్శించిన తరువాత ఉపవాసం విరమిస్తారు. పరమేశ్వరుని తామరపూలతో పూజించే సాంప్రదాయం కూడా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.